ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 3వ తారీఖు మంగళవారం. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఇక్కడ ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంకు వీక్గా అయితే క్లోజ్ అయింది. దాని తర్వాత డాక్టర్ రెడ్డీస్ అండ్ ఆఫ్ కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వీక్గా క్లోజ్ అయింది. ఐటీ సెక్టర్కి సంబంధించిన ఇన్ఫోసిస్, విప్రో అనేది కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ విప్రో అయితే న్యూట్రల్గా ఉంది, కానీ ఇన్ఫోసిస్ కొద్దిగా పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ బ్యాంక్స్లో కొంత ప్రెషర్ అయితే కనిపిస్తుంది బ్రాడర్ పిక్చర్లో. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే మనకి ఐటీలో ప్రెషర్ కనిపిస్తుంది. దాని తర్వాత బ్యాంక్స్ నెగిటివ్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. టాప్ గెయినర్స్లో వచ్చేసరికి మనకి ఫార్మా, మీడియా, మెటల్, కమోడిటీస్, ఎనర్జీ, రియాలిటీ ఇవన్నీ కూడా చాలా చక్కగా 1% దగ్గర పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఎక్కువ ఇండిసెస్ పాజిటివ్లో క్లోజ్ అవ్వడానికి ట్రై చేసినాయి. అండ్ ముఖ్యంగా ఫార్మా, మీడియా, మెటల్ వీటిల్లో ఏంటంటే చాలా అగ్రెసివ్ స్ట్రెంత్ అనేది కనిపించింది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది, చైనా, జపాన్, ఏషియా మార్కెట్ డౌ జోన్స్ ప్రస్తుతం అయితే 20 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. యూరోప్ నెగిటివ్గా ఉంది, సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, జర్మన్ నెగిటివ్గా ఉంది, రష్యా నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్స్ 500 ఫ్లాట్ టు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం అయితే పాజిటివ్గా చూపిస్తుంది, లండన్ పాజిటివ్గా ఉంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. బట్ బిగ్గర్ పిక్చర్ అనేది చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏషియా మార్కెట్స్ కానీ ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సెంటిమెంట్ అయితే అంత బుల్లిష్గా కనిపించట్లేదు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ ఏంటంటే రోజు విషయానికి వస్తే మనకి యూఎస్కి సంబంధించిన ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసరికి పాజిటివ్గా ఉంది అండ్ సెప్టెంబర్ మంత్ది. సో దట్ ఈస్ గుడ్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ సెప్టెంబర్ మంత్కి నెగిటివ్గా ఉన్నాయి. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు విషయానికి వస్తే జోల్డ్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అనేది రావడం జరుగుతుంది ఈవినింగ్ 7:30కి యూఎస్కి సంబంధించిన డేటా. ఇది ఫండమెంటల్గా ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు చైనాకి హాలిడే అనేది ఉంది, నేషనల్ డే వాళ్ళకి. సో మేబీ స్లైట్గా న్యూట్రల్గా ఎక్కువ యాక్టివిటీ అనేది ఉండకపోవచ్చు. ఇకపోతే మనకి ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఫ్యూచర్ బిల్డప్ అనేది చూస్తూ వస్తున్నాం. చూస్తే మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏంటంటే హ్యూజ్గా సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. ఆ రోజేమో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్పింది, బ్యారిష్ సైడ్ అని చెప్పేసింది, అంటే షార్ట్ బిల్డప్ జరుగుతున్నట్టు చూపించింది. దాని తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ అనేది రావడం జరిగింది. ఇమీడియట్గా మనకి ఏంటంటే షార్ట్ కవరింగ్ జరుగుతుంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు కవరింగ్ చేసినట్టు ఇక్కడ డేటా అనేది చూపిస్తుంది. దీన్ని జస్ట్ అబ్జర్వ్ చేద్దాం మనం. అదేవిధంగా ఈ యొక్క 5 days బిల్డప్ అనేది చూస్తున్నాం, 1 day కాదు, 5 days అబ్జర్వ్ చేస్తే మనకి లాంగ్ బిల్డప్ 19% కనిపిస్తుంది అండ్ షార్ట్ బిల్డప్ 11%. లాంగ్ అన్వైండింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎల్లో కలర్ చూడండి, లాంగ్ అన్వైండింగ్ అంటే ఆల్రెడీ ఎవరైతే లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసి పెట్టారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట, బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఫీచర్స్ యొక్క ఇంటర్ప్రిటేషన్ ప్రకారం. ఓకే, సో ఎనీహౌ మిక్స్డ్ కాంటెక్స్ట్ ఇక్కడ ఉంది. బట్ బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే లాంగ్స్ అంత అగ్రెసివ్గా వెళ్లకుండా ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఎగ్జిట్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది పిక్చర్. ఇక హిందాల్కో అనేది మనకి 5.8% స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సన్ ఫార్మా, సిప్లా ఇక్కడ ఫార్మా సెక్టర్ రికవర్ అయినట్టు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మెటల్స్ కానీ ఇవి కూడా. అండ్ ఇన్ఫోసిస్, అదాని అండ్ హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఎల్టీఐఎం కొద్దిగా ఐటీ సెక్టర్లో ప్రెషర్ అయితే కనిపిస్తుంది. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 70% పైన స్టాక్స్ అయితే చక్కగా పాజిటివ్గా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది నిఫ్టీ 50లో. ఇక ఎటువంటి బ్యాన్ లిస్ట్లో స్టాక్స్ అనేది కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నట్లేదు ఫ్రెండ్స్. అండ్ అన్యూజువల్ యాక్టివిటీ మనం చూసుకున్నట్టయితే అంటే ఆప్షన్స్లో ఎక్కువగా బయింగ్, సెల్లింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎంసీఎక్స్ ఆల్ టైమ్ హై అనుకుంటా. దాని తర్వాత ఈ యొక్క గ్లెన్ మార్క్లో కనిపిస్తుంది. ఆరో ఫార్మా అక్కడక్కడ చూడండి, గ్లెన్ మార్క్, ఆరో ఫార్మా, ఎంసీఎక్స్ అగ్రెసివ్గా కనిపిస్తుంది. సో చూద్దాం, వీటిని అబ్జర్వ్ చేద్దాం. యాక్చువల్గా ఆల్ టైమ్ హై అయింది కదా, చాలా మంది పుట్స్ అయితే సెల్ చేసినట్టున్నారు ఎంసీఎక్స్లో. ఏం చేశారు ఇక్కడ, పుట్లో యాక్టివిటీ ఉంది.
అండ్ కాల్లో యాక్టివిటీ ఉంది అంటే బై చేశారు. ఇక్కడ పుట్లో యాక్టివిటీ ఉంది, పర్సంటేజ్ తగ్గింది. పుట్స్ అయితే ఎక్కువ అగ్రెసివ్గా సెల్ చేసినట్టు అనిపిస్తుంది, అంతేనా? పుట్స్ ఎంసీఎక్స్ కాల్స్ కాల్ అండ్ పుట్లో కొద్దిగా యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అంటే కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఇది మార్కెట్ కిందకి రాదు, ఒకవేళ వచ్చిన వెంటనే రికవర్ అవుతుంది అన్న ఫీలింగ్లో ఉంటారు. ఇకపోతే మనకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఈ యొక్క ఫీచర్స్ ఆప్షన్స్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఓఐ డేటా అనేది ఇక్కడ ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది, క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది, ప్రొపరైటరీ లాంగ్ పొజిషన్ అండ్ డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక క్యాష్ మార్కెట్ అనేది చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా మనకి దగ్గర 10 రోజుల నుంచి 1 2 3 4 5 6 7 8 9 దగ్గర 9 రోజుల నుంచి సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1685 కోట్లు సెల్ చేశారు. డిఐఎస్ వచ్చేసరికి 2751 కోట్లు బై చేశారు. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్లయితే 1065 crores క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది, విచ్ ఇస్ ఎ పాజిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఓవరాల్గా పిక్చర్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దీంట్లో ముఖ్యంగా నిఫ్టీలో 19,800 అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్. చాలామంది ఏంటంటే కాల్స్ అయితే సెల్ చేశారు ఫ్రెండ్స్, ఓకేనా, కొద్దిగా దూరంగా వెళ్ళి కాల్స్ సెల్ చేశారు. ఇమీడియట్గా మనకి 19,500 దగ్గర అయితే సపోర్ట్ కనిపిస్తూ ఉంది. ఇది నిఫ్టీలో కొంత బేరిష్ వ్యూతోనే ఉన్నారు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసుకున్నట్లయితే 45,000 దగ్గర కాల్ సెల్ చేశారు స్ట్రాంగ్గా. ఇక్కడ అగ్రెసివ్ సపోర్ట్ అని చెప్పలేం, బట్ స్టిల్ ఏంటంటే కాలు పుట్టు రెండు కూడా ఉన్నాయి. మనకి సిగ్నిఫికెంట్ సపోర్ట్ అయితే దగ్గర కనిపించట్లేదు, అందుకని 44,000 మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ టుమారో ఎక్స్పైరీ కాబట్టి చాలా దగ్గరగా వచ్చారనమాట. ఇక్కడ కూడా కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఫిన్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే 20,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ 19,900 దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మనకి 19,700 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. దీంట్లో కూడా ఎక్కువ మంది ఏం చేశారంటే కాల్సే సెల్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఈరోజు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. మిడ్ క్యాప్ విషయానికి వస్తే అండ్ 9,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ 9,150 దగ్గర అండ్ ఆఫ్ కోర్స్ 9,200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. చాలా మంది ఏంటంటే ఎక్కువగా పుట్స్ సెల్ చేశారు, బట్ చూడండి ఇక్కడ రెండు కూడా బ్యాలెన్స్గా కనిపిస్తున్నాయి బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే. ఇక ఒకసారి ఇండియా విక్స్ అనేది చూద్దాం. ఇండియా విక్స్ డైలీ టైం ఫ్రేమ్లో ఏంటంటే ఒకసారి బెంచ్ మార్క్ని టచ్ చేసింది, మళ్ళీ ఇమీడియట్గా కూల్ ఆఫ్ అయింది. అండ్ ప్రస్తుతానికైతే మనకి ఈ యొక్క కూల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. అన్సర్టనిటీ అయితే తగ్గిపోయి స్టేబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి. ఇకపోతే మన డౌ జోన్స్ అనేది చూస్తే యుఎస్ మార్కెట్స్ ఇవి ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అడ్వాన్స్ కాన్సెప్ట్ అనేది ఉంది. సో అడ్వాన్స్ కాన్సెప్ట్ అనేది మీకు నెక్స్ట్ ప్రాబబ్లీ ఏంటంటే కమింగ్ డేస్లో షేర్ చేస్తాను. డిమాండ్ సప్లై కాన్సెప్ట్స్ ఇవి. సో డెఫినెట్గా ఏంటంటే మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది డిమాండ్ జోన్ అనమాట. ప్రీవియస్గా ఈ జోన్లో అయితే ట్రేడ్ అవుతుంది, బట్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. చూద్దాం, యాక్టివిటీ స్ట్రాంగ్గా కిందకు వస్తుంది కానీ మళ్ళీ దీంట్లో పుష్ చేయడం అనేది జరిగింది. ఎనీ హౌ ప్రీవియస్గా ఉన్న ఏదైతే సపోర్ట్ లైన్ ఉందో ఆ సపోర్ట్ లైన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బుల్లిష్గా ఏం కనిపించట్లేదు, చూడండి మనకంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ ఏం కనిపించట్లేదు. రికవర్ చేస్తున్నారు, సెల్లింగ్ చేస్తున్నారు, రికవర్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం కనుక అబ్జర్వేషన్ అనేది చేయగలిగితే ఇక్కడ స్టిల్ 25 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇక్కడ మనం ఏదైతే మార్క్ చేసామో ఓపెన్ ఇంట్రెస్ట్ ఆర్ అంటే రెసిస్టెన్స్ అండ్ ఎస్ఆర్ అంటే స్ట్రక్చరల్ రెసిస్టెన్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎస్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సపోర్టు అండ్ ఎస్ఎస్ అంటే స్ట్రక్చరల్ సపోర్ట్, రైట్. సో ఇవి మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్. ప్రస్తుతానికి వెరీ క్లోజ్గా అయితే నంబర్స్ కనిపిస్తున్నాయి. 19,800, 19,766 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా 19,490, అదేవిధంగా 19,500 ఈ రెండు కూడా మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్. సో ప్రైస్ కానీ ఇక్కడికి వస్తే మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్, ఒకవేళ రిజెక్షన్ కానీ ఇక్కడ ఎటువంటి బుల్లిష్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగిన మనం ఏంటంటే ఒక ప్యాటర్న్ బట్టి లాంగ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ లెవెల్స్ దగ్గర మనకి రిజెక్షన్ జరిగితే మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం 45,000 అనేది రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. దాని తర్వాత స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ ఎస్ఆర్ అనేది మనం చూసుకున్నట్టయితే 44,767 అనేది కనిపిస్తుంది. ఇవి మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి 44,000 అనేది సపోర్ట్ అనమాట ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం. దాని తర్వాత 44,175 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ ఏది బ్యాంక్ నిఫ్టీలో. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి 19,900 ఓకేనా, 19,910 రఫ్గా మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా 19,700, 19,600
మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్ ఏది ఫిన్ నిఫ్టీలో. ఇక మిడ్ క్యాప్లో వచ్చేసరికి మనకి స్ట్రక్చరల్గా ప్లస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కూడా ఒకటే లెవెల్స్ అనేది దగ్గర దగ్గర కనిపిస్తున్నాయి. సో 9212, 9200 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. 9000 అండ్ 8975 మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. ఇది 6:30కి ఓపెన్ అయింది ఈరోజు మార్నింగ్. మనకి నిన్న హాలిడే ఇచ్చారు, ఓకేనా. 29 నిన్న 2 కదా తారీఖు హాలిడే ఉంది. అయితే డైరెక్ట్గా ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది ఫ్రెండ్స్, ఓకేనా. గ్యాప్ డౌన్ అయింది. అక్కడ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అవే ఉన్నాయి. మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళ యొక్క బిగ్ ప్లేయర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా మార్కెట్ అంత అగ్రెసివ్గా పైకి వెళ్ళదు అన్న కాన్సెప్ట్లో అయితే వెళుతున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం. ఎనీహౌ మనకి ఈరోజు అగైన్ మళ్ళీ నిన్న బులిష్ క్యాండిల్ చాలామంది మేబీ లాంగ్ బై చేసి ఉండొచ్చు. ఈరోజు ఏం చేశారు, మళ్ళీ గ్యాప్ డౌన్ అనేది చేశారు అన్నమాట, ఓకే. అందుకే మొమెంటమ్ అనేది డౌన్ సైడ్ అనేది కంటిన్యూ చేయడానికి వాళ్ళు గట్టిగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ ఇది చేంజ్ అయితే అవ్వచ్చు. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మనకేంటంటే ఇది అప్డేట్ అవుతుందా, 1 sec ఫ్రెండ్స్. 122 మైనస్ కనిపిస్తుంది. అప్డేట్ అవుతుందా 122? అప్డేట్ అవుతుంది, ఓకే ఫైన్. ఒకసారి రీలోడ్ చేద్దాం. ఒక్కొక్కసారి ఏంటంటే అప్డేట్ అవ్వట్లేదు. రీలోడ్ చేద్దాం. గిఫ్ట్ నిఫ్టీ 120 పాయింట్స్ నెగిటివ్గా ఉంది డైలీ టైం ఫ్రేమ్లో. ఇక ప్రస్తుతం మనం గిఫ్ట్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే 19,590 అంటే 600 వేసుకుందాం, ఓకేనా. 19,600 దగ్గర రఫ్గా ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,638 దగ్గర దగ్గర మనకు 48 పాయింట్లు యాక్చువల్గా అయితే. ఇది 590 కదా, 48 పాయింట్లు నెగిటివ్గా ఉంది. సో మనం కూడా బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ యొక్క ఏషియన్ మార్కెట్స్, ఈ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మనకి అంత అగ్రెసివ్గా బుల్లిష్ మొమెంటం కంటిన్యూ అవ్వకపోవచ్చు. బుల్లిష్ మొమెంటం రావచ్చు, వచ్చినట్టు ఉండొచ్చు, కానీ కంటిన్యూయేషన్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి ఒక సైడ్ వేస్ క్యారెక్టర్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి డౌ జోన్స్ 20 పాయింట్స్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీతో కంపేర్ చేసి మనది వెరీ క్లోజ్గా కనిపిస్తుంది కాబట్టి మనకి ఏంటంటే మైల్డ్ బేరిష్గా లేకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్పెక్ట్ చేసినాక మన డే రేంజ్ అనేది చూసుకున్నట్టయితే ఒక నారో రేంజ్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను, నారో టు బేరిష్ రేంజ్. ఇక టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఒక పాయింట్ ఏంటంటే ఇంట్రాడేలో ఎటువంటి మూమెంట్స్ అయినా రావచ్చు, మనకి అప్ సైడ్ వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేసి డెసిషన్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకుందాం బేస్డ్ ఆన్ ద ప్యూర్ ప్రైస్ యాక్షన్ వితౌట్ హ్యావింగ్ ఎనీ బయాస్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే మిగతా ఈ యొక్క టెలిగ్రామ్లో అప్డేట్ అయితే చేస్తాను. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రీ సెషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.